प्यारे छात्रगण, आज की कक्षा पर आप सबका स्वागत है। अब हम कबीर जी के साकी से 7वां पद को सीखेंगे। आप सब तैयार है ना? तो चलिए मिलकर गाएंगे। पोथी पढ़ी पढ़ी जगमुआ, पंडित भया ना कोई। पोथी पढ़ी पढ़ी जगमुआ, पंडित भया ना कोई। ऐकै अशिर पीऊ का, ऐकै अशिर पीऊ का। पढ़ैस पंडित होई, पढ़ैस पंडित होई। कबीरा पढ़ैस पंडित होई। अब हम इस पद के अंतर्गत आए नए शब्दों के अर्थ जानेंगे बच्चों। पोथी पुस्तक, मुआ मरना, भया बनना, अशिर अक्षर, पीव प्रिय, सु वह। प्यारे छात्रगण, अब हम फिर एक बार साकी को पढ़कर भाव को समझेंगे। चलिए मेरे साथ। पोथी पढ़ी पढ़ी जगमुआ, पंडित भया ना कोई। ऐकै अशिरु पीव का, पढ़ैसु पंडित होई। व्याख्या देखिए। कबीर जी कहते हैं कि इस संसार में मोटी मोटी पुस्तकें पढ़कर कई मनुष्य मर गए, परंतु कोई भी मनुष्य पंडित नहीं बन सका। यदि किसी व्यक्ति ने ईश्वर प्रेम का एक भी अक्षर पढ़ लिया होता तो वह पंडित बन जाता। अर्थात ईश्वर प्रेम ही एक सच है, इसे जानने वाला ही वास्तविक ज्ञानी है। पोथी पढ़ी पढ़ी जगमुआ। इस संसार में मोटी मोटी పుస్తకం పढ़कर కయి మనుష్ మర్ గయే। ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద పుస్తకాలు చదివిన అనేక మంది మనుషులు చనిపోయారు। పండిత్ భయానా కోయి, పరంతు కోయి भी మనుష్ పండిత్ నహీ బన్ సకా। కానీ ఏ ఒక్కరు కూడా పండితుడు కాలేకపోయారు। ఐకై అశిరు పీవుకా, पढ़ैसु पंडित होई। यदि किसी व्यक्ति ने ईश्वर प्रेम का एक भी अक्षर पढ़ लिया होता तो वह पंडित बन जाता। ఒకవేళ ఎవరైనా వ్యక్తి భగవంతుడే ప్రేమ అనే అక్షరాన్ని చదివినట్లయితే అతడు పండితుడు అవుతాడు। అర్థాత్ ईश्वर प्रेम ही एक सच है, इसे जानने वाला ही वास्तविक ज्ञानी है। అనగా అర్థం ఏమిటంటే భగవంతుని ప్రేమే సత్యము, దీనిని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని లేదా పండితుడు। చిన్నారులు, మన అఖండ భారతావనిలో వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారత గ్రంథాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు వేలాది ధర్మ గ్రంథాలు ఉన్నాయి। వీటిని రాసిన వారు కానీ చదివిన వారు కానీ పండితులు కాజాలరు అంటున్నారు కబీర్ గారు। మరి కబీర్ గారి అభిప్రాయం ప్రకారం పండితుడు ఎవరట? ఎవరైతే భగవంతుడు ప్రేమాస్వరూపి అని తెలుసుకుని ఆ ప్రేమను కలిగి ఉంటారో, అనగా ఎవరైతే భగవంతుడు ఆత్మరూపేణ నాలో కొలువై ఉన్నాడని గుర్తించి దాని ప్రకారం తన తోటి మనుషులందరి పట్ల ప్రేమను కలిగి జీవించగలుగుతాడో వాడే పండితుడు లేదా జ్ఞాని అని అంటున్నారు మన కబీర్ దాస్ గారు। మనం ముందుగా చెప్పుకున్న రెండవ పద్యం కస్తూరి కుండలి బసైలో ఈ విషయాన్నే కదా
కబీర్ గారు నొక్కి ఒక్కానించి మరీ చెప్పారు. మనలోనే కొలువయ్యున్న ఆత్మరూప భగవంతుడిని గుర్తించి జీవించమని. అదే విషయాన్ని ఈ పద్యం ద్వారా మనకు మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఈ లోకంలో ఎలాంటి ప్రేమైనా సరే అందులో స్వార్థం ఉంటుంది. అది తల్లి ప్రేమ కావచ్చు, చెలియ ప్రేమ కావచ్చు. కానీ భగవంతుని ప్రేమలో ఏ స్వార్థము ఉండదు. అది సత్యమైనది. దీనిని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని అని కబీర్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. निम्नलिखित पद्यांश को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर के लिए सही विकल्प का चयन कीजिए। पहला प्रश्न देखिए बच्चों, पोथी पढ़ने में क्या व्यंग्य है? यहाँ दोहे के अनुसार పోతీ పడనేమే క్యా వ్యంగ్య హై, పుస్తకాన్ని చదవటం అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యంగ్య అర్థం ఏమిటి? रटना, बिना सोचे याद करना, बिना समझे पढ़ना, पुस्तकीय ज्ञान प्राप्त करना। बताइए बच्चों, साकी के अनुसार पोथी पढ़ने में क्या व्यंग्य है? हाँ, वेरी गुड, पुस्तकीय ज्ञान प्राप्त करना, కేవలం పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకోవటం అని ఈ పద్యంలో ఉన్నటువంటి అర్థం. सही जवाब है ई। अब दूसरा प्रश्न देखिए, ऐकै अशिरु पीवु का अर्थ स्पष्ट करें। ऐकै अशिरु पीवु का ఈ శబ్దం యొక్క అర్థాన్ని స్పష్టంగా చెప్పండి అంటున్నారు. ఏక్ అక్షర్ పీవు కా, ఏక్ నామ్ ప్రభు కా, ఏక్ హీ ప్రియ, ढाई अक्षर प्रेम का। बताइए बच्चों, ऐकै अशिरु पीवुका का अर्थ क्या है? सही उत्तर है एक अक्षर पीवुका आ। अब तीसरा प्रश्न देखिए, ऐकै अशिर किसे कहा गया है? साकी के अनुसार ऐकै अशिर किसे कहा गया है? ऐकै अशिर అని దేనిని పిలువబడుతుంది లేదా ఎవరిని పిలువబడుతుంది? ఇక్కడ సత్య, జ్ఞాన్, ఈశ్వర్, భక్తి। बताइए बच्चों, साकी के अनुसार ऐकै अशिर किसे कहा गया है? हाँ, वेरी गुड, ईश्वर को, ई। चौथा प्रश्न देखिए बच्चों, पंडित होने के लिए क्या आवश्यक है? साकी के अनुसार बताइए बच्चों, పండితుడు అవడానికి అవసరమైనటువంటిది ఏంటి? పండితుడు అవ్వాలంటే ఏం కావాలి? पुस्तक का ज्ञान होना, शास्त्र ज्ञान होना, ग्रंथ पढ़ना, परमात्म ज्ञान होना। बताइए बच्चों। हाँ, वेरी गुड, పరమాత్మ జ్ఞాన హోనా, భగవంతుడి యొక్క జ్ఞానం మనకి లభించాలి. అలాంటప్పుడే అతను పండితుడు అనబడతాడు. सही उत्तर है ई। अब पांचवा प्रश्न देखिए बच्चों, दोहे का मुख्य भाव क्या है? పద్యం యొక్క ముఖ్యమైనటువంటి భావం ఏంటి? ఈ సాకి ద్వారా కబీర్ గారు మనకి చెప్పదలుచుకున్నటువంటి గూఢార్థమైనటువంటి భావం ఏమిటి? पुस्तकी ज्ञान प्राप्त करना, सच्चा ज्ञान पुस्तकों में नहीं, प्रेम सबसे बड़ा धर्म है, ईश्वर भक्ति करनी चाहिए। बताइए बच्चों, साकी के अनुसार दोहे का मुख्य भाव क्या है? हाँ, वेरी गुड, प्रेम सबसे बड़ा धर्म है। सही उत्तर है ई। हाय दोस्तों, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। प्यारे छात्रगण, फिर मिलेंगे। धन्यवाद।